లో ఉన్న మహాయమసభ 60 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది. 4 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం ద్వారా వచ్చే ప్రాణుల గతి వారి కర్మలపై ఆధారపడి ఉంటుంది. దక్షిణ ద్వారం పాపాత్ములు వస్తారు. యమధర్మరాజు భయంకర రూపంలో కూర్చుంటాడు. చిత్రగుప్తుడు పాపాల చిట్టా చదివి శిక్షను నిర్ణయిస్తారు. యమభటులు వారిని నరకాలకు తీసుకెళ్తారు. వేదాలు పురాణాలు చదివిన వారిని తూర్పు గౌరవించాలి. ద్వారం బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవభక్తులు, పుణ్యాత్ములు వస్తారు. వావ్ స్వామి, ఎవరికోసం వెతుకుతున్నావు? ఉత్తర ద్వారం వేద పండితులు, శ్రద్ధావంతులు, క్షేత్రాల్లో తపస్సు చేసిన వారు వస్తారు. వీరిని ఉత్తమ లోకాలకు పంపుతారు. పశ్చిమ ద్వారం జ్ఞానులు, విష్ణుభక్తులు, సత్సంస్కారులు వస్తారు. వీరిని బ్రహ్మలోకానికి పంపుతారు. పాపం చేసినవారు నరకాలకు, పుణ్యాం చేసినవారు దివ్యలోకాలకు వెళ్తారు.